నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిన ఘటనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వం మానిటరింగ్ లేనందునే ఈ ఘటన చోటు చూసుకుందన్నారు. అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. సభలో వెంకటేశ్వరరావు ఫోటోలను చెప్పులు ధరించి పట్టుకున్నట్లు ప్రచురించారని, మండలి చైర్మన్ చూపించిన ఫుటేజ్ లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుచేత మొత్తం వీడియో ఫుటేజ్ ను తమకు ఇవ్వాలని కోరామన్నారు. వాస్తవాలను బయటపెట్టాలని మండలి చైర్మన్ ను కోరామన్నారు బొత్స. రాజమండ్రిలో పాలు కల్తీ అయ్యి 4 వ్యక్తులు చనిపోవడం, సుమారు ఒక 20 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవ్వడం. ఇక్కడ వ్యక్తులను ఆపాదించడం కాదు, ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేకపోవడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోవడం వల్ల, అవినీతిపై దిగువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. ఇది వాస్తవం. వ్యవస్థ చీరోజు పుట్టలేదు కదండి. కల్తీ సారాలను వచ్చి చనిపోయారంటే విన్నాము. కల్తీ పాళ్ళు చనిపోయింది ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం ఉన్నామండి ఈ రాష్ట్రంలో? అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కల్తీలు అనేవి జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. ఏ శాఖ మీద కూడా ఊరికనే రోజు మీ 2-3 ఉన్నాయి కదా, ఈటీవో లేకపోతే ఏబిఎన్నో లేకపోతే TV5 లేకపోతే ఇంకో నేను పేరు ఇస్తానని కాదు, మీరు మోస్తున్నారు. వాస్తవాలు పక్కన పెట్టి కాకపోతే ఏంటండి ఇది?